మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. రూపాయలు 500 కోట్లతో మైక్రో పరిశ్రమ, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం దుద్దిల్లా అంటూ వార్త వేసుకొని వచ్చింది 13వ పేజీలో వార్త. మరో స్టిక్కర్, కాంగ్రెస్ లోకి మరో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే. నేడు కాంగ్రెస్ లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరికెపూడి గాంధీ. హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే హస్తం. పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టార్గెట్ 26. ఆపై సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పి విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరు 7 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కాంగ్రెస్ గూటికి చేరారు. మిగతా సిటీ నుంచి, మన హైదరాబాద్ నుంచి 5 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి అతి త్వరలో చేరబోతున్నారు. వారితో పాటు సీనియర్ నేత అయినటువంటి ఎమ్మెల్సీ కూడా అందులో ఉన్నారు. మొత్తం మీద అసెంబ్లీ మొదలయ్యే నాటికి మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ సైతం కాంగ్రెస్ లోకి విలీనం చేసుకునేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద బీఆర్ఎస్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అవ్వడం 100% ఖాయం. సర్కారు కేసీఆర్ గారు ఇక షెడ్డుకే పరిమితమయ్యారు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో భూస్థాపితం అవుతుంది అన్నట్టు వార్తలు. దాంతో పాటు కేసీఆర్ గారు, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అతి త్వరలో వాటి షెడ్యూల్ గురించి వివరించడానికి కసరత్తు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అన్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. అతి త్వరలో అది కూడా చూడబోతాం. నువ్వు ఏది చేసినా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ గానీ టీఆర్ఎస్ పేరు మార్చినా గానీ ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయిన పార్టీ ఏదైనా ఉందా అంటే కేసీఆర్ పార్టీ. 10 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోలేదు కానీ సకల జనులను అందరినీ తమ వైపుకు చేర్చుకోలేదు నువ్వు. కాబట్టే నీకు ఈ గతి పట్టిందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఖజానా నిండాల్సిందే. నిర్దిత వార్షిక రాబడుల లక్ష్యాలను సాధించాలి. ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు. పన్నులు ఎగవేతలు లేకుండా చూడండి. రిజిస్ట్రేషన్ రాబడి పెరిగేలా చర్యలు చేపట్టండి. శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం బట్టి సమీక్ష. ప్రతి నెల తొలి వారంలో నేను సమీక్షిస్తా రేవంత్ రెడ్డి. అంటే మొత్తం మీద ఖజానా నిండాల్సిందే. మీరు శాఖల వారీగా ప్రతి వారం బట్టి గారు చేయండి. తర్వాత ప్రతి నెల మొదటి వారం రేవంత్ రెడ్డి గారు నేను చేస్తానంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీంట్లో కలెక్టర్లు ఎస్పీలతో త్వరలో సీఎం సమావేశం అంటూ 13వ పేజీలో వార్త. ఇది కూడా ఆగస్టులో అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, దక్షిణ కొరియాకు కూడా పెట్టుబడులే లక్ష్యంగా అంటూ వార్త. 13వ పేజీలో వార్త ఇది. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం. వారం రోజుల పాటు కొనసాగేలా అవకాశం. ఈ నెల 25 లేదా 26న పూర్తి బడ్జెట్, 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదం. తప్పనిసరి రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు అంటూ వార్త వేసింది 12వ పేజీలో వార్త. ఇది రికవరీ రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో 33 ఎకరాల భూముల్లో 1981లోనే లేఅవుట్ అయిన గత 5 ఏళ్లలో పథకం కింద రూపాయలు 17 లక్షలు లబ్ధి. ఫిర్యాదు రావడంతో రికవరీ అంటూ 14వ పేజీలో వార్త. ఇది మొత్తం మీద రైతు బంధు పథకాన్ని రికవరీ అంటూ వార్త వేసింది. ఆత్మహత్యల్లో భారత్ టాప్ అంటూ 2వ పేజీలో వార్త. ఇది ప్రతి 1,00,000 మందిలో 12కు పైగా బలవత్ మరణాలు. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య అంటూ వార్త వేసింది. ఇక్కడ యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు. స్క్రీన్ షాట్ పై తేదీ మార్చి టెలిగ్రామ్ లో వైరల్ చేశారు. సిబిఐ దర్యాప్తులో వెల్లడి. త్వరలోనే ఛార్జ్ షీట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ సిరిసిల్లకు పవర్ లూమ్ కస్టర్
తీసుకురండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. బండి సంజయ్కి కేటీఆర్ లేఖ. రాహుల్ రేవంత్ ఇద్దరిలో ఎవరు సన్నాసి? దానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. ఇన్నాళ్లకు నేతలు గుర్తుకొచ్చారా అంటూ వార్త చేసుకొని వచ్చింది 12వ పేజీలో వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.